కృష్ణ జై. ఆయన చెప్పినట్టు బ్రతకడం భక్త్యా, ఆయన పాదాల మీద పువ్వులేసి ఆయన వద్దన్న పనులన్నీ చేయడం భక్త్యా? ఏది భక్తి? ఎవరిని చూసి చిరాకు పడతాడు? రోజు పట్టుకొస్తావు, పువ్వులేస్తావు, కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యవు. చిరాకేస్తుందా వేదా భగవంతుడికి? ఎవరిని చూసి సంతోషిస్తాడు? ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఏ కష్టం వచ్చినా నేను చెప్పినట్టే బ్రతుకుతున్నాడు రా, గుండెలకి హత్తుకుంటాడు. అందుకే ధర్మమే భక్తి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఇది చూపించడానికి భాగవతంలో ఒక అద్భుత సన్నివేశాన్ని ప్రథమ స్కంధంలో చూపించారు. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, ధర్మరాజు గారు గెలిచేశాడు, రాజ్యం అంతా ఆయనదే. ద్రౌపదీదేవికి 5 భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడి వలన కలిగినటువంటి సంతానం ఏదుందో 5 రాత్రి నిద్రపోతున్నారు. దృష్టజుమ్నుడు నిద్రపోతున్నాడు, అందరూ నిద్రపోతున్నారు. అశ్వత్థామకి ఎక్కడ లేనటువంటి రౌద్రావేశం వచ్చింది. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, నేను పాండవులు లేకుండా చేసేస్తానన్నాడు. ఆ రోజు అదృష్టం ఏమిటంటే పరమ ధర్మాన్ని పాండవులు నమ్ముకున్నారు కాబట్టి కృష్ణ భగవానుడు మిషపెట్టి పాండవుల్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఉండడానికి వీల్లేదు వేరు కారణాల చేత. కాబట్టి 5 పిల్లలు నిద్రపోతున్నారు. ఆ దృష్టజుమ్నుడు సైన్యాధిపతి నిద్రపోతున్నాడు. ద్రౌపదీదేవి యొక్క సోదరుడు, రౌద్రమైనటువంటి ఆవేశం పొందినటువంటి అశ్వత్థామ వచ్చాడు. ఎంత దారుణంగా చంపేశాడంటే మహాభారతంలో ఒక్క వీళ్ళనే కాదు, ఏనుగుల్ని, గుర్రాల్ని, సైన్యాన్ని అందరినీ చంపేశాడు, నిద్రపోతున్న వాటిని. ఇంతమందిని చంపి అప్పుడు జ్ఞాపకానికి వచ్చాడు అర్జునుడు. పాండవుల్ని చంపాను అనుకున్నాడు, కానీ వాళ్ళు లేరిక్కడ అని గుర్తొచ్చింది. వాళ్ళు దొరకలేదు, మిగిలిన వాళ్ళని చంపాను. ఇప్పుడు అర్జునుడికి తెలుస్తుంది. వెంట పడతాడు, పట్టుకుంటాడు, చిత్రవధ చేస్తాడు. చేసిన పాపం గుర్తొచ్చింది, పారిపోవడం మొదలుపెట్టాడు. తప్పు చేయడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఇది తెల్లవారుసామున తిరిగి వచ్చారు పాండవులు, కృష్ణ భగవానుడితో కలిసి వచ్చారు. ద్రౌపదీదేవి 5 బిడ్డల యొక్క శవాల్ని దగ్గర పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. అర్జునుడు చూసి ఓదార్చి అన్నాడు, వీళ్ళని చంపినవాడు అశ్వత్థామ. ద్రౌపది ఏడవకు, ఇప్పుడే నేను వెళ్ళి అశ్వత్థామ యొక్క శిరస్సు తరుగుతాను, తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ ఎడమ కాలితో అశ్వత్థామ యొక్క తలని తన్ని తర్వాత మైల స్నానం చేద్దుగానివి. వెడుతున్నానని బయలుదేరాడు. కృష్ణ భగవానుడు కూడా అర్జునుడి రథం మీద కూర్చున్నాడు. ఇద్దరూ బయలుదేరారు. అశ్వత్థామ ముందు పారిపోతున్నాడు. పారిపోతున్నటువంటి అశ్వత్థామ వెనక కృష్ణార్జునులు వెడుతున్నారు. వెడుతుండగా చూశాడు అశ్వత్థామ, వచ్చేస్తున్నాడు అర్జునుడు. పట్టుకుంటాడన్న భయంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అయోగ్యుడికి కొడుకైనా సరే ఇవ్వకూడదు విద్య, అందుకే ద్రోణాచార్యుల వారు ఇవ్వలేదు. బలవంత పెడుతున్నాడని ఉపసంహారం లేకుండా ప్రయోగం చెప్పాడు. ఉపసంహారం తెలియదు కాబట్టి ప్రయోగించడని. ఆ కోపావేశంలో, ఆ భయంలో ప్రయోగించేశాడు. దాన్ని ఉపసంహరించడం చేత కాదు. కృష్ణుడు అన్నాడు, పర్వతములు గూర్నిల్లుతున్నాయి, భూమి దద్దరిల్లిపోతోంది, సముద్రాలు తిరగబడిపోతున్నాయి. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అర్జున, నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించమన్నాడు. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొన్నాయి. ప్రళయం వచ్చినంత ఉద్వేగం ఏర్పడింది. వెంటనే కృష్ణుడు అన్నాడు, లోక సంరక్షణం కోసం 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చెయ్యి. అశ్వత్థామకి తెలియదు ఉపసంహారం అన్నాడు. అది భక్తి అంటే. లోకం కోసం మాట్లాడగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు రథం దిగి కృష్ణ భగవానుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం అంత గౌరవం. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసి అశ్వత్థామని బంధించి రథంలో పెట్టి ద్రౌపదీదేవి దగ్గరికి తీసుకొచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.